అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన గుత్తి వంకాయ మసాలా కూర. గుత్తి వంకాయ కర్రీ అనంగానే మనం నార్మల్‌గా బ్లాక్ కలర్ వంకాయలతో చేస్తాం కదా! ఇక్కడొచ్చేసి నేను తెల్ల వంకాయలతో చేశాను. అదే తెల్ల వంకాయలంటే గ్రీన్ కలర్ వంకాయలనమాట. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ వంకాయ మసాలా కర్రీని నేనెలా చేశానో చూపిస్తాను. చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఈ కర్రీ రైస్‌లోకి చాలా బావుంటుంది. మరి దీని తయారీ విధానం చూసేయండి. ఈ వంకాయ మసాలా కర్రీ కోసం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొన్ని ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వులను వేసుకొని వేయించుకోవాలి. క్వాంటిటీ వచ్చేసి 2 స్పూన్ల కొబ్బరి ముక్కలు, 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల నువ్వులను వేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. చూడండి ఇలా మంచి కలర్‌లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని ఒక 3 వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చిని సగానికి తుంచి వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల కారం, టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. పసుపుని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళొకసారి వాటర్‌ని పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగని వాటర్‌ని మరీ ఎక్కువగా పోయకూడదు. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. వాటర్‌ని కొద్దిగానే పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాను ఈ వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. అన్నిటికీ ఇలా ఒకసారి స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వంకాయలో మిడిల్‌లో కాకుండా 4 సైడ్స్ కొద్ది కొద్దిగా పెట్టాలి. వంకాయలన్నిటికీ ఇలా మసాలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్రని వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్‌ను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో గుత్తి వంకాయల్ని వేసుకోవాలి. గుత్తి వంకాయ కోసం మనం వంకాయలని ఇలా చిన్న చిన్నగా తెచ్చుకుంటే చాలా బావుంటుంది. మరి పెద్దగా ఉండకంటే ఇలా చిన్న చిన్నగా ఉంటే బావుంటుంది. తెచ్చేటప్పుడే వేరుకొని తెచ్చుకోవాలి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. లేదంటే అడుగంటిపోయి మాడిపోతాయి. ఈ వంకాయలను ముందుగానే ఇలా ఆయిల్‌లో మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపును కూడా వేస్తున్నాను. ఈ వంకాయలను మధ్యలో మధ్యలో ఇలా గరిటెతో అటు ఇటు తిరిగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిపై మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి వంకాయలు మంచిగా ఉడికిపోయాయి. ఇలా మంచిగా ఉడికాకనే తర్వాత దీంట్లో టమాటా ప్యూరీని వేస్తున్నాను. ఒక 2 టమాటాలను ఇలా గ్రైండ్ చేసుకొని వేస్తున్నాను. వంకాయలు ఆయిల్‌లో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాతనే టమాటా పేస్ట్‌ని వేసుకోవాలి. లేదంటే ముందుగానే టమాటాని వేస్తే వంకాయ ముక్కలు ఉడకాయన్నమాట. టమాటా ఇలా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలి ఉన్న మసాలా పేస్ట్‌ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ మసాలా పేస్టు ఇలా ఆయిల్‌లో పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్‌ని పోయాలి. ఒక గ్లాసు వరకు వాటర్‌ని పోయాలి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా పల్చగా ఉండాలి. అది ఉడికేసరికి కాస్త చిక్కగా అయిపోతుంది. దీనిపై మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ గ్రేవీ అనేది చిక్కబడింది. వంకాయ ముక్కలు కూడా చాలా సాఫ్ట్‌గా ఉడికిపోయాయి. చివరగా ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన మసాలా గుత్తి వంకాయ కూర రెడీ. ఈ టేస్టీ అయిన సింపుల్‌గా చేసుకునే గుత్తి వంకాయ మసాలా కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.